హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశానండి. మా వారు ఉదయాన్నే వెళ్ళి పాలైతే తీసుకొచ్చారు. ఇవైతే కాగబెట్టేస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కింద అయితే రాత్రి రైస్ అయితే మిగిలిపోయిందండి. దాన్ని అయితే తాలింపు వేస్తున్నాను. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద కూడా ఇదే పెడదాము అనేసి అనుకుంటున్నానండి. దానికోసం అయితే నేను ఆయిల్ వేడైన తర్వాత నేను కొద్దిగా తాలింపులు అయితే వేసుకున్నానండి. అవేనండి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా పల్లీలు కూడా వేసుకున్నానండి. పల్లీలు వేస్తే ఈ తాలింపు అన్నంలోకి టేస్ట్ కూడా బాగుంటుందండి. తాలింపులోకైనా పులిహోర రైస్లోకైనా కానీ పల్లీలు అన్నవి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. మా పిల్లలకి మా వారికి అయితే చాలా ఇష్టం అండి. అందుకోసమే పల్లీలు అన్నవి కొన్ని ఎక్కువే వేస్తూ ఉంటాను. అలానే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసానండి. ఈ తాలింపు అన్నది ఫ్రై అవ్వాలండి. ఈ తాలింపు ఫ్రైని బట్టే మనకి తాలింపు రైస్ అన్నది టేస్ట్ వస్తుందన్నమాట. మనకి పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. అందుకోసమని ఈ పప్పులు బాగా ఫ్రై అవ్వాలి. తాలింపు అన్నది కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకున్నానండి. అలానే గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు నేను చుక్కకూర టమాటా అన్నది ప్రిపేర్ చేశానండి. పిల్లలకి ఆకుకూరలు పెడుతూ ఉండాలి కాబట్టి నేనైతే ఆకుకూరని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఆనియన్స్ అన్నవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. రాత్రి రైస్ వండాను కానీ ఎవరు తినలేదండి. రైస్ మొత్తం అలానే ఉంది. అందుకోసం ఇట్లాగా రైస్ ఉంచేసినా కానీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి నేనైతే తాలింపు అన్నది వేస్తున్నాను. చూడండి, రైస్ అసలు కదలలేదు, అలానే ఉందన్నమాట. దీన్ని అయితే పొడి పొడిగా చేసుకోవాలండి. ఇలా రైస్ పొడిగా చేసుకున్న తర్వాత తాలింపు ఉంది కదండి, ఆ తాలింపులోకి వేసుకొని మనకి రైస్ కూడా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి బాక్స్లో కూడా పెడుతూ ఉంటాను కాబట్టి రైస్ పాడవకుండా ఉండాలి అంటే రైస్ కూడా బాగా వేడవ్వాలి. ఈ రైస్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ అన్నది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ చేసేదానికన్నా ఇప్పుడు ముందుగానే యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, మంచిగా కలుస్తుంది అన్నమాట రైస్లోకి సాల్ట్ అన్నది. రైస్ మొత్తం ఇలాగ కలుపుకొని మనమైతే రైస్ని హీట్ చేసుకోవాలి. పిల్లలు 10 కల్లా స్నాక్స్ చేసేస్తారు కాబట్టి నేను ఈ రైస్ పెడుతూ ఉంటాను. పాడవదు కదండి. అదే సమ్మర్లో అయితే నేను ఈ రైస్ అన్నది పెట్టను, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇట్లాగా తాలింపు అన్నది వేసాను. లేకపోతే రాత్రి అన్నంతో అయితే పిల్లలకి పెట్టను. ఈ పప్పులు అన్నవి పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా బాక్స్ అయితే కట్టేశాను. పాప అయితే తీసుకొని వెళ్ళిపోతుందండి. పాప 7కి వెళ్ళిపోవాలి స్కూల్కి కాబట్టి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తుంది. ఈరోజు మార్నింగ్ 5కే లేచాను. వంట అన్నది ప్రిపేర్ అయిపోయింది. పాపకైతే ఫస్ట్ క్యారేజ్ కట్టేసి పంపించేశానండి. తర్వాత బాబు 9 o'clock వెళ్తాడు. బాబు రెడీ అయ్యి వచ్చేసేటప్పటికి నేనైతే తనకి బాక్స్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ జ్యూస్ తాగి వెళ్తారు కాబట్టి జ్యూస్ ఎగ్ తాగేసి వెళ్తారండి పిల్లలు.
కాబట్టి నేను మార్నింగ్ టిఫిన్ అయితే ఏమీ పెట్టను. జ్యూస్ హెవీగానే ఉంటుంది కదండి. ఒక బాయిల్ ఎగ్ ఇస్తాను, జ్యూస్ ఇస్తాను. కాబట్టి ఇంట్లో అయితే ఏమి టిఫిన్ చేయరు. మార్నింగ్ 10 o'clockకి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది కాబట్టి అప్పుడైతే వాళ్ళు స్నాక్ అన్నవి చేస్తూ ఉంటారనమాట. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను చుక్క కూరనైతే ప్యాక్ చేశానండి. స్నాక్స్ కింద వచ్చేసి అన్నం తాలింపు వేశాను కదా, అదే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా బాబు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు. బాబు సైకిల్ మీద వెళ్తాడండి. పాపనైతే వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తూ ఉంటారు కదా. స్కూల్ అయితే దగ్గరేనండి, అందుకోసం అనేసి బాబు అయితే సైకిల్ మీద అయితే వెళ్ళిపోతాడు. బాబుకు మొన్న బర్త్డేకి పాప వాటర్ బాటిల్ అయితే ఇచ్చింది కదండి, ఆ బాటిల్నే పెట్టి పంపిస్తున్నాను. ఇది వరకు బాటిల్స్ అయితే చాలా పోగొట్టే వాళ్ళండి పిల్లలిద్దరూ. ఇలా బాటిల్స్ కస్టమైజ్ చేయించుకుంటే కొంచెం వాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఇదే బాటిల్ అన్నది పెడుతున్నాను నేను స్కూల్కి కూడా. చూడండి తాలింపు రైస్ అన్నది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మా వారికి కూడా ఇంకా పెట్టేశానండి టిఫిన్ ఇదే ఈరోజు. ఇంకా బాబు కూడా రెడీ అయిపోయాడండి, స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళ డాడీనే డ్రాప్ చేశాడు బాబుని కూడా. ఈ ఇయర్ సైకిల్ తీసుకున్నాం కాబట్టి బాబు సైకిల్ మీద వెళ్ళిపోతాను అనేసి అన్నాడు. ఇంకా నేను నా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశానండి. బట్టలు అయితే వాషింగ్కి వేసేసాను, అవైతే ఇంకా మడతేద్దాము అనేసి ఇంట్లోకి తీసుకొచ్చేసాను అనమాట. బట్టలు అన్నవి అలాగా పెట్టేసి ఉంచేదానికన్నా ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనేసి అంటే మనకు కూడా నీట్గా ఉంటుంది. అంత ఎక్కువగా పని అయితే ఉండదు కదండి. నేనైతే ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటూ ఉంటాను. ఇలాగ బట్టలన్నీ అయితే ఫోల్డ్ చేసేసుకున్నానండి. వాషింగ్ మిషన్లో కొంచెం నాకైతే డస్ట్గా ఉన్నట్టుంది. బట్టలు వేసినప్పుడు బట్టలకైతే కొంచెం డస్ట్ అయితే వస్తుందండి. మనకి ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ ఓపెన్ చేసి చూసేటప్పటికి కొంచెం డస్ట్ అన్నది ఫామ్ అయినట్టుంది. ఇంకా అందుకని దాన్ని అయితే క్లీన్ చేసేసుకున్నానండి. చాలా డస్ట్ అయితే ఉంది. దీనివల్ల నాకు బట్టలకు కూడా కొంచెం ఇట్లా వైట్గా అవుతుందన్నమాట. ఇవైతే క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఇట్లాగా మనం 1 monthకి ఒకసారి అన్నా క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. బట్టలకు కూడా ఏమీ అంటకుండా ఉంటుందన్నమాట. అలానే ఒకసారి ఫిల్టర్లో పెట్టేటప్పుడు కూడా అదే బ్రష్ తోటి మనం క్లీన్ చేసాము అంటే మనకి బట్టలకి ఏమీ అయితే ఉండదండి. బట్టలు వాష్ చేసినప్పుడు కూడా క్లీన్గా వస్తాయి అన్నమాట. లేకపోతే ఇలాగ క్లీన్ చేసుకోపోయాము అనేసి అంటే మనం కూడా మళ్ళీ ఇంకొకసారి బట్టలు అన్నవి జాడించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.